ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద బీటీహెచ్, బీఈడీ, ఎంటీహెచ్, ఎండివ్, పిహెచ్డి మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు. కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలన్నా, వాక్యం ద్వారా మీ జీవితాలను బాగుపరుచుకోవాలంటే కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీకు ఆహ్వానం పలుకుతుంది. వాక్య సందేశకులుగా పాస్టర్ శామ్యుల్ జాక్ ఫిలిక్స్ గారు మరియు ప్రముఖ సువార్త గాయకులు బ్రదర్ జాయ్ విలాస్ కుమార్ గారు ఆరాధనను నడిపించెదరు. మా చిరునామా కల్వరీ ప్రేమాలయం చర్చ్, పైడిమాంబానగర్, బీసీ రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 9398237720. ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా వందనాలు, శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దైవ దీవెన క్రైస్ట్ వాస్ అనే యొక్క ఆధ్యాత్మికమైన ప్రోగ్రామ్కి మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. బాగున్నారు కదా? దేవుని యొక్క ప్రార్థన అలాగనే వాక్యమును అనుదినము కూడా మీరు ధ్యానించున్నారు. కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారు, దీవించబడుతున్నారని చెప్పి నమ్ముచు ఉన్నాను. గమనించండి, వాక్యం ప్రారంభించే ముందు ఈ లింక్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ ఫార్వర్డ్ మెసేజ్ ఏదైతే ఉందో అనేక మందికి షేర్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సువార్తను ఈ రకంగా కూడా మీరు అందరూ కూడా ప్రకటించండి. ఈ శుభవార్త ఏదైతే ఉందో, వాక్యము వల్ల ఎవరైతే ఆదరణ, ధైర్యము పొందుకుంటారో అనేక మందికి కూడా షేర్ చేయవలసిందిగా దేవుని యొక్క సేవకుడిగా మీ అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. గమనించిన పేరా అనేక మంది కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారు. అనేక మంది కూడా ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు చెప్పే నమ్ముచి ఉన్నారు. ఇలాగ మీ ముందు ప్రతిరోజు కూడా ప్రతి వారము కూడా రావడానికి దేవుడు నాకు ఇస్తున్న కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి నేను దేవుని కూడా స్తుతిస్తూ ఉన్నాను. గమనించండి, అనేక మంది కూడా ప్రార్థన అవసరతలు పెట్టుచున్నారు. ఇంకనూ కూడా మీ ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మా యొక్క స్క్రీన్ నెంబర్స్ ఏదైతే మా యొక్క నెంబర్ స్క్రీన్స్ మీద కనబడుతున్నాయో ఆ నెంబర్స్ మీరు ఫోన్ చేసినట్లయితే, ప్రేయర్ టవర్కి ఏదైతే ఉంటుందో ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. గమనించి ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రార్థన విన్నపములు మాకు తెలియజేయవలసిందిగా కోరుచు ఉన్నాను. అలాగనే ఈ యొక్క క్రైస్ట్ వాయిస్ దైవ దీవెన ప్రోగ్రాం ద్వారా చాలా మంది కూడా ఆశీర్వదింపబడుతున్నారు. అయితే అనేక మంది టీవీ ప్రోగ్రామ్ స్పాన్సరింగ్స్ కావచ్చు, తర్వాత అనాథ పిల్లల యొక్క పోషణ కావచ్చు, సేవకుల యొక్క మందిరాలు సగముతో నిర్మాణం ఆగిపోయిన వాళ్ళకి సహాయ కార్యక్రమాలు కావచ్చు, ఈ పరిచయం ద్వారా జరుగుతుంది. కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన కానుకలను మాకు విరాళముగా చెల్లించవలసిందిగా మీ అందరిని కూడా కోరుచు మనవి చేస్తూ ఉన్నాను. ఏపీ బైబిల్ కాలేజ్ అనేక మందికి దీవెనకరంగా మారుతుంది. ఎవరైతే యవనస్తులు ఉన్నారో, పాస్ట్ ట్రైనింగ్ కొరకు ఎవరైతే సిద్ధపడదాం అనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ జీవితాలు ఆ యొక్క ఆధ్యాత్మికంగా బలపడదాం అనుకుంటున్నారో, దయచేసి మీరందరూ కూడా ఆ యవనస్తులైన వారు పాస్టర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ కుటుంబాలు ఎవరు ఉన్నట్లయితే వారికి ప్రేరేపించండి. బైబిల్ కాలేజ్లో మీ యొక్క పిల్లలను కావచ్చు, యవనస్తులు కావచ్చు జాయిన్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. మనం చేసిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ మీరు ఫోన్ చేసినట్లయితే అమూల్యమైన వివరములు మీకు తెలియజేస్తూ ఉంటారు. నా యొక్క ప్రకటన ముగిస్తున్నానండి. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ కూడా వాక్యం ఆలకించేటప్పుడు ఎలా ఉండాలి? ఏక హృదయంతో ఉండాలి. వాక్యం ఆలకించేటప్పుడట ఏనుగు చెవులంత ఉండాలట, అప్పుడే సరిగ్గా వాక్యం ఉంటుంది. వాక్యము కానీ అంత చెవులతో ఆలకిస్తే సరిగ్గా వాక్యం నీ హృదయంలో నాటబడుతుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా వాక్యము చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మీరందరూ కూడా ఏక మనసుతో మంచి హృదయముతో మీరు అందరూ కూడా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యము చూసినట్లయితే మొదటి దినవృత్తాంతుల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతుల గ్రంథము 19వ అధ్యాయము 13వ వాక్యము చివరలో చూసినట్లయితే, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చెయ్యునుగాక. మరొకసారి చదువుతున్నాను చూడండి, చివరన 13వ వచనము చివరన, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చెయ్యునుగాక.
కళ్ళు మూస్తాను. చిన్న ప్రార్థన ఆత్మ నడిపింపు కోసం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా యేసయ్యా నీకే వందనాలు తండ్రి. ఇప్పుడు ఏదైతే వాక్యం విత్తబోతున్నామో తండ్రి, వాక్యం ద్వారా గొప్ప దీవెన, ఆదరణ, కనువిప్పు, ధైర్యము పొందుకునేలాగిన సహాయం దయచేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా వాళ్ళ కుటుంబాలు మారులాగిన సహాయం దయచేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా అధికమైన దీవెనలు వాళ్ళు పొందుకునేలాగిన సహాయం దయచేయండి ప్రభువా. నీవే నిజమైన దేవుడు ప్రభువా, నీవే సజీవమైన దేవుడు ప్రభువా, బ్రతుకులను మార్చే దేవుడవు నీవు ప్రభు. ఈ వాక్యము చెప్పుచుండగా ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యము నాటబడలాగిన సహాయం దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యము చూసినట్లయితే మొదటి దినవృత్తాంతుల గ్రంథము 19వ అధ్యాయం 13వ వాక్యం చివరిలో యెహోవా దృష్టి అనే యొక్క మాట మనం చూడవచ్చు. ఈ దినమున్న అంశము కూడా దేవుని దృష్టి ఎంతో గొప్పది అనే ఒక అంశం పైన వెళ్ళుచున్నాను కనుక జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. దృష్టి అంటే ఏంటి అంటే, ఒకవేళ మనకి ఆకర్షితంగా ఏదైనా కనబడినా, అట్రాక్టివ్గా ఏదైనా కనబడినా మన దృష్టి మొత్తము కూడా దాని వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా మంది కూడా ఆడవాళ్ళు మనం గమనించినట్లయితే కార్లో వెళ్తున్నప్పుడు ఆ యొక్క కాంప్లెక్సెస్లో కావచ్చు, షాపింగ్ మాల్స్లో కావచ్చు, వాళ్ళ డిస్ప్లేలో కొన్ని డ్రెస్సెస్ వాళ్ళు పెడుతూ ఉంటారు. వెంటనే వాళ్ళ దృష్టి దాని వైపు వెళ్ళిపోతుంటారు. మగవాళ్ళకి కొంతమంది కార్స్ వైపు వెళ్ళిపోతుంటారు, బైక్స్ వైపు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే అది వాళ్ళ దృష్టికి ఎంతో ఉన్నతంగా కనబడుతుంటారు, వాళ్ళ దృష్టికి ఎంతో గొప్పదిగా కనబడుతుంటారు. అలాగనే దేవుని దృష్టికి మనం గొప్పగా కనబడాలి. దేవుని దృష్టి, మన ఏదైతే మన జీవితం ఉంటుందో, మన బ్రతుకులు ఉంటుందో, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఏదైతే ఉంటుందో అది దేవుని యొక్క దృష్టి మన వైపు మలిచేటట్టు ఉండాలి. దేవుని కానీ దృష్టి మనపై ఉన్నట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని దృష్టి కానీ మన వైపు ఉన్నట్లయితే అధికమైన దీవెనలకు మనందరూ కూడా పాత్రులుగా మారుతాం. దేవుని యొక్క దృష్టి కానీ మన వైపు మలిచినట్లయితే అద్భుతాలు దేవుడు చేయగలడు. ఎప్పుడైతే దావీదు తన జీవితంలో శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణే ఆరాధించాడో, దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఎప్పుడైతే దావీదు దేవుని కొనియాడడం మొదలు పెట్టాడో, దేవుని యొక్క దృష్టి నేరుగా దావీదు వైపే ఉంటుంది ప్రతి క్షణము కూడా. యేసు ప్రభువు వారు 12 మంది శిష్యులు ఎంచుకున్నప్పుడు దేవుడు వాళ్ళ యొక్క పరిస్థితులు చూసి వాళ్ళ దృష్టి ఆకర్షితంగా ఉంది కనుక ఆ 12 మంది శిష్యులను దేవుడు చేర్చుకున్నాడు. ఈ దినమున దేవుని దృష్టి నీపై ఉంటుందా? దేవుని యొక్క కనులు నీపై ఉంటుందా? దేవుని యొక్క కృప నీపై ఉంటుందా? దేవుని యొక్క దయగల హస్తము నీపై ఉంటుందా? జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దృష్టి కానీ మనపై లేనట్లయితే, దేవుని దృష్టి కానీ మన వైపు లేనట్లయితే మన జీవితము కుప్పకూలిపోతాయి, మన జీవితంలో నాశనం అయిపోతాయి. దావీదనే వ్యక్తి అంత స్థితిలోకి వెళ్ళిపోవడం గల కారణం ఏంటి తెలుసా? దేవుని దృష్టి ఆయనపై ఉంది గనుక. మోషే అనే వ్యక్తి 6 లక్షల మందిని ఎలా నడిపించుకొని వెళ్ళిపోయాడు తెలుసా? మోషేపై దేవుని దృష్టి ఉంది గనుక. అబ్రహామును దేవుడు అంతగా దీవించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని దృష్టి అబ్రహాముపై ఉంది గనుక. ఏలియా ప్రార్థింపగా అగ్నిని దేవుడు ఆకాశం తెరిచి అనేక అద్భుతాలు ఎలా చేయగలిగాడో తెలుసా? ఏలియాపై దేవుని యొక్క దృష్టి ఉంది గనుక. తన యొక్క శిష్యుడైన ఎలీషాపై దేవుని దృష్టి ఉంది గనుక. ఈ దినమున నీ జీవితంలో ఒక దేవుడు అద్భుతాలు చేయాలన్నా, నీ జీవితంలో దేవుడు కార్యములు తలపెట్టాలన్నా, నీ జీవితంలో దేవుడు ఒక ఉన్నత స్థితిలో దేవుడిని పట్టుకోవాలన్నా, నీ దృష్టి అనగా దేవుని దృష్టి నీ వైపు మలిచేటట్టు నువ్వు చెయ్యాలి. అయితే దినమున్న అంశము, దేనిపై దేవుని యొక్క దృష్టి ఉంటుంది? అసలు దేవుని యొక్క దృష్టి అంటున్నారు కదా పాస్టర్ గారు, దేవుని దృష్టి దేనిపై ఉంటుంది అని 3 అంశాలు మీ అందరికీ దినము నేను చెప్పడానికి ఆశిస్తూ ఉన్నాను. నెంబర్ 1, దేవుని యొక్క దృష్టి దేనిపై ఉంటుందో తెలుసా? మన జీవితాల వైపు ఉంటాయి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన జీవితంపై దేవుని యొక్క దృష్టి ఉంటుంది. ఎవరైతే నోట్స్ రాసుకున్నారో రాసుకోండి. దేవుని యొక్క దృష్టి మొట్టమొదటిగా మన జీవితాలపై ఉంటుంది. దయచేసి బైబిల్ చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, అందుకు వారితో యేసు ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. చక్కటి మాట అండి. యేసు ప్రభు వారి యందు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచువాడు ఇప్పుడు ఎలాగొనడట? దప్పికొనడు.
ఎవరైతే ఆకలిగా ఉంటారో, ఎవరైతే ఆకలితో మిట్టమిట్టలాడుతుంటారో వాళ్ళ దేవుడు వాళ్ళ ఆకలిని తీరుస్తాడు. దప్పిగా ఉన్న వాళ్ళని ఎవరైతే విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్తారో వాళ్ళ యొక్క దాహాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో కొన్ని అకస్మాత్తుమైన సంఘటనలు వచ్చినప్పుడు, నీ జీవితంలో కొన్ని కుప్పకూలిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు, నీ జీవితంలో ఒక దయనీయమైన స్థితి, నీకు అర్థము కాలని పరిస్థితి నీ జీవితంలో ఏర్పడినప్పుడు, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు క్రీస్తేసునందు నాయందు విశ్వాసం ఉంచినట్లయితే, అనగా క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దప్పికొనవు, అనగా దీవించబడతావు. సిగ్గుపడినప్పుడు దేవుడు నీ జీవితం బాగుపడాలని ఆశగా ఉందా? కూలిపోయిన నీ కాపురము మళ్ళీ తిరిగి లేవనెత్తాలని చెప్పి ఆశపడుతూ ఉన్నావా? కోల్పోయిన నీ సంతానం మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి కోరుచి ఉన్నావా? అలాగే నా సంతానము పాడైపోతుందని చెప్పి దేవుడు మళ్ళీ ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నము చేస్తున్న దాంట్లో నీ యొక్క సంతానము దీవించబడాలా? లేకపోతే నీకు సంతానము రావట్లేదా? ఈ దినమున నువ్వు దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఒక గొప్ప ఆశ్చర్య కార్యములు చేస్తాడు. దేవుడు ఒక గొప్ప మేలుతో నీ జీవితాన్ని నింపుతాడు. ఆయన దృష్టి నీ జీవితము పైన ఉండాలి. నా యందు విశ్వాసం ఉంచండి, మీరు దప్పికొనని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎంతసేపు నా జీవితం పనికిరాదని చెప్పి కూర్చోవడమే తప్ప, ఎంతసేపు నా బ్రతుకు పోయిందని చెప్పి ఆలోచిస్తుంది మా మూలకెళ్ళిపోయి ఏడవడమే తప్ప, ఒక్కసారన్నా దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నావా? మోషే అనే వ్యక్తి ఏమైనా పనికొచ్చేవాడా? మోషే అనే వ్యక్తి చక్కగా బలాఢ్యుడా? మోషే అనే వ్యక్తి చూస్తే మంచి మాటకారి రాదు, మాటలు మాట్లాడడం రాదు, ఒక నత్తివాడు, భయపడిపోయి పారిపోయాడు. ఒక పిరికివాడిలో ఉన్న మోషేని దేవుడు ఫరోని ఎదిరించి 6 లక్షల మంది పైగా ఉన్న ఇశ్రాయేలు జనాన్ని విడిపించేటట్టు దేవుడు చేశాడు. జీవితము పనికి రాకుండా పోయిందనుకున్నాడు, పనికొచ్చే పాత్రగా దేవుడు మార్చుకున్నాడు. ఎలా తెలుసా? దేవుని పైన విశ్వాసం ఉంచాడు మోషే. దావీదు గొర్రెల కాపరి, ఆయన ఒక షెపర్డ్. ఎప్పుడైతే దావీదు అంత గొర్రెల కాపరిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, గొర్రెల కాపరైన దావీదు అందరూ కూడా విశ్వాసము కోల్పోయారు, అందరూ కూడా నిరీక్షణ కోల్పోయారు. అలాంటి సమయంలో దావీదు దేవునిపై విశ్వాసము కలిగి వెళ్ళాడు గనుక దావీదుని దేవుడు మహారాజుగా దేవుడు నియమించేసుకున్నాడు. ఈ దినమున నీ జీవితంలో అనేక మంది వచ్చి నీ వల్ల కాదురా, అది జరగదురా, అది అసాధ్యమురా, నీ వల్లది కాదురా అని చెప్పి అనేక మంది కూడా నేను క్రిటిసైజ్ చేసిన వాళ్ళు రావచ్చు, అనగా వ్యతిరేకించిన వాళ్ళు రావచ్చు. నీకు పిల్లలు పుడతారా? డాక్టర్ పుట్టరనిసాడు. నీకు వయసు చూస్తే అయిపోతుంది, నీకు పెళ్ళే అవ్వదని చెప్పి అనేక మంది తృణీకరిస్తున్నారా? లేకపోతే ఉద్యోగం అందరికీ వస్తుంది, నాకు ఉద్యోగం రావట్లేదని చెప్పి చాలా మందిని మిమ్మల్ని వ్యతిరేకమైన మాట్లాడుతున్నారా? అందరూ నీ చెయ్యి విడిచిపెట్టిన, నీ బంధువులు నీ చెయ్యి విడిచిపెట్టిన, నీ తల్లిదండ్రులు సైతం నీ చెయ్యి విడిచిపెట్టిన, నీ పిల్లలు సైతము దేవుడు నీ పిల్లలు సైతము చెయ్యి విడిచిపెట్టిన, నా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన దృష్టి నీ జీవితము పైనే ఉంటుంది. నేను పనికొచ్చే పాత్రురాలుగానే దేవుడు మారుస్తాడు తప్ప నీ జీవితము ఎక్కడికి పోదు. ఈ దినమును దుఃఖించుకు నీ జీవితము కోసం, ఈ దినము నీ జీవితం కోసం బాధపడకు. ఈ దినము నీ జీవితం కోసం ఏంటి నా బ్రతుకు ఎలాగుంటుందని చెప్పి చింతించి రోధించి అబ్బా ప్రభువా ఏంటి నా పరిస్థితి అని చెప్పి బాధపడకు. నా దేవుడు నీ పక్షానే ఉన్నాడు. చిన్నప్పుడు నాకు చాలా తక్కువ మార్కులు వచ్చేటప్పుడు చాలా మంది కూడా నన్ను ఎన్నో మాటలు అనేవారు. మ్యాథ్స్ అయితే డైరెక్ట్గా ఫెయిల్ అయిపోయిన సమయంలో ఒకసారి ప్రిన్సిపల్ గారు మా నాన్నగారిని పిలిపించి, మీ అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాడండి, పాస్ అయ్యేటట్లేడు, ఎందుకు ఏమీ చదవట్లేదు అని చెప్పి అనేక మంది అన్నప్పుడు మా నాన్నగారు చాలా బాధపడ్డారు, తల్లిగారు చాలా బాధపడ్డారు. నేను పనికి రాకుండా పోతానేమో అని చెప్పేసి అనేక మంది చాలా మాట్లాడినప్పుడు మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా చింతించారు నా విషయంలో. మా తమ్ముడు బాగానే చదివేవాడు కానీ నేను వచ్చేసరికి కొంచెం అసలు చదివాను కాదు. అలాంటి సమయంలో దేవుడు ఈ దినమున ఎలా లేవనెత్తుకున్నాడంటే, ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఏ మాటలు అన్నారో వాళ్ళ పిల్లల కన్నా ఉన్నతమైన స్థానంలో దేవుని లేచి నిల్చోపెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎలా సాధ్యమైందండి? దేవునిపై విశ్వాసం ఉంచితే సమస్తము సాధ్యం అని చెప్పి బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నప్పుడు నీ పిల్లల విషయంలో భయపడకండి, నీ యొక్క భర్త విషయంలో చింతించుకు, భార్య విషయంలో చింతించుకు. తల్లిదండ్రులు చక్కగా బాగుంటారు, పిల్లలు బాగుంటారు. మీరు కేవలము వాళ్ళని పెట్టే మార్గంలో పెట్టండి, మంచి మార్గంలో పెట్టండి, దేవునిపై విశ్వాసం ఉంచే మార్గంలో పెట్టండి. దేవుడు ఒక గొప్ప కార్యములు వాళ్ళ జీవితంలో చేస్తారు. నెంబర్ 1, దేవుని యొక్క దృష్టి దేనిపై ఉంటుందంటే జీవితముపై ఉంటుంది.
నెంబర్ 2, దేవుని యొక్క దృష్టి దేనిపై ఉంటుందంటే ఆత్మీయమైన జీవితము పైన ఉంటుంది, అనగా ఆధ్యాత్మికమైన జీవితము. తెరవండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త టు ద మాథ్యూ చాప్టర్ 4 చూసినట్లయితే, అందుకైన మనుషుడు రొట్టె వలనే మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడినది. ఇక్కడ చూసినట్లయితే మనుషుడట రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవించగలరు. రెండోదిగా ఆధ్యాత్మికమైన జీవితముపై దేవుని యొక్క దృష్టి ఉంటుంది. దావీదుని, లేకపోతే మోషేని, ఏలియాని, ఎలీషాని, ఇర్మియా గారిని, యెషయా గారిని దేవుడు అంతగా బలపరచడానికి గల కారణము, దేవుడు వాళ్ళ ద్వారా అనేకమైన అద్భుతాలు చేయడం గల కారణము, దేవుడు వాళ్ళ జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు చేయడం గల కారణం, ద మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు ఆత్మీయమైన జీవితంలో మంచి పునాది కలిగి ఉన్నారు గనుక, వాళ్ళు ప్రార్థనలు దేవునితో అంతగా మమేకమై ఉన్నారు గనుక, వాళ్ళు దేవునితో నడిచి ఉన్నారు గనుక వాళ్ళ జీవితాలను దేవుడు బాగుపరిచాడు, వాళ్ళ బ్రతుకులను దేవుడు బాగుపరిచాడు. ఈ దినము నా సూటి ప్రశ్న, నీ ఆత్మీయమైన జీవితం ఎలా ఉంటుంది? ఏంటి పాస్టర్ గారు, ప్రతిరోజు నేను మందిరానికి వెళ్ళిపోతున్నానండి, పాస్టర్ గారు నేను ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నానండి, ప్రతి ఆదివారం వెళ్ళి చక్కగా మందిరంలో కూర్చొని పోతున్నానండి, తెల్ల బట్టలు వేసుకుని వెళ్తున్నానండి, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నానండి, చంకలో బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నానని చెప్పి చాలామంది ఆత్మీయతను ఇలాగను కొలుస్తూ ఉంటారు. ఇంకొంతమంది మహానుభావులు, మేము ₹1,00,000 దేవుని మందిరానికి ఇస్తాం, మేము 100 ఫ్యాన్లు ఇచ్చేసాము, మేము ఫ్లడ్ లైట్లు పెట్టిస్తాం మందిరానికి, మేము అది పెట్టిస్తాం మందిరానికి అని చెప్పి ఆత్మీయమైన స్థితి అలాగను పోలుస్తూ ఉంటారు చాలా మంది కూడా. ఇది ఆత్మీయమైన స్థితి కాదు. నువ్వు దేవునితో నడుస్తున్నావా లేదా? శ్రమలలో దేవుని తలంచుకుంటున్నావా లేదా? నీ ప్రార్థన జీవితము పట్టుదలగా నిలకడగా ఉంటుందా లేదా? మూడవదిగా ఆరాధన చేసేటప్పుడు ఆత్మతోను సత్యముతోను దేవునికి చేస్తున్నావా? వాక్యము చదివేటప్పుడు చక్కగా దేవుడు నాతో మాట్లాడాలి అనే ఒక దృష్టితో చదువుతున్నావా లేదా? ధ్యానిస్తున్నావా లేదా? ఇది ఆత్మీయమైన స్థితి. చాలా మంది ఆత్మీయమైన స్థితి గురించి ఆలోచిస్తే దారుణాతి దారుణంగా పడిపోయారు అందరూ కూడా. అంటే ఈ మధ్యకాలంలో ఎలా ఫ్యాషన్ అంటే ఎలాగైపోయిందంటే, మందిరాలను చూసి వెళ్తున్నారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని చూసి వెళ్ళేవారు చాలా తక్కువ మంది. మందిరం ఎంత పెద్దదండి, మందిరం కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి కూర్చుంటారండి అని చెప్పేస్తుంటారు. కానీ వాళ్ళు చెప్పే పెట్ట కథలను, వాళ్ళు చెప్పే కబుర్లు చూసి చాలా మంది మందిరాలకు వెళ్ళిపోతుంటారు. వీటి వల్ల కాదండి. మీ ఆత్మీయమైన స్థితి మీకు బాగుపడాలంటే, మీ జీవితము ఆత్మీయ ఒక మంచి స్థితిలోకి రావాలంటే, గద్దించే వాక్యములు నేటి దినములో కరువు అయిపోయాయి. ఒక సేవకుడు గద్దించే వాక్యము కానీ చెప్తున్నట్లయితే, మీరు సరి చేసుకోగలిగినట్లయితే అద్భుతాలు దేవుడు చేస్తాడు. అనేక మంది యెషయా భక్తుడు కావచ్చు, ఇర్మియా భక్తుడు కావచ్చు, వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు గద్దించాడు, మామూలుగా గద్దించలేదు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, దేనికోసం అలా చేస్తారని చెప్పి దేవుడు గద్దించుకుంటూ వెళ్ళారు. దెబ్బకి వాళ్ళు సరైన మార్గంలో పడిపోయారు. ఒకవేళ ఒక వాక్యము చెప్పేటప్పుడు నిన్ను గద్దించే వాక్యం ఉన్నట్లయితే, నీ ఆత్మీయమైన స్థితిని బాగుపరచడానికే, పాడు చేయడానికి ఎప్పుడు కాదు. చాలా మంది కూడా ఏ వాక్యాలకు అలవాటు పడిపోయారంటే, ఆశీర్వాదపు వాక్యాలకు అలవాటు పడిపోయారు, రోగములను స్వస్థపరిచే వాక్యములకు అలవాటు పడిపోయారు. ఆ పాస్టర్ గారు వాక్యము చెప్తారు, వెనకాల మ్యూజిక్ డింగ్ డింగ్ అని వస్తే అది సర్కస్సా, లేకపోతే వాక్యము చెప్తున్నారా, లేకపోతే ఏం చేస్తారో అర్థం కాదు. నూనెలతో ప్రార్థన చేయించుకుంటారు, కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు, చేపలు అమ్ముకుంటున్నారు. ఏం జరుగుతుందో క్రైస్తవ లోకంలో అర్థం కావట్లేదు. దేవుడు చెప్తున్న సూచన మాట ఏంటంటే, ఆత్మీయమైన జీవితము చాలా మందికి దిగజారిపోయింది. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని మాట వల్ల కూడా బ్రతికేయగలడట, దేవుని యొక్క మాట వల్ల కూడా జీవించగలడు. ఈ దినమున నువ్వు రొట్టె తిని అనగా అన్నంతో జీవించగలుగుతున్నావా, దేవుని మాట వల్ల కూడా జీవించగలుగుతున్నావా? దేవుడి మాటల వల్ల మేము జీవిస్తున్నాం పాస్టర్ గారు అంటారు. మరి వాక్యము చెప్పితే 5 నిమిషాలు వాక్యం ఎక్కువైపోతే ముఖం ముడిసేస్తున్నారు, ముఖం కోపాలు పెట్టేస్తున్నారు, నీకు టైం ఉంది మాకు టైం లేదన్నట్టు బిల్డప్లు మొఖాలు పడుతూ ఉంటారు. మరి మీరెక్కడ వాక్యంతో పోషింపబడుతూ ఉన్నారు? చాలా మంది కూడా న్యూ ఇయర్కి వస్తూ ఉంటారు, ఎంతో సంతోషిస్తూ ఉంటాం, ఎంతో ఆనందిస్తూ ఉంటాం. న్యూ ఇయర్ దేనికి వస్తాడంటే, ఆ చర్చిలో పెట్టే భోజనాలు తినడానికి వస్తూ ఉంటారు. అన్యతగా భావించకండి మాటలు తీస్తున్నందుకు. దయచేసి కొన్ని సత్యాలు కొన్ని విషయంలో మాట్లాడాలి. ఆత్మీయమైన జీవితం అనేక మంది దిగజారిపోతుంది గనుక
నేను మాట్లాడవలసి వస్తుంది. ఎంత ఘోరంగా తీసుకొస్తారంటే, లోకంలో చేయవలసిన చెత్త పనులన్నీ చేస్తారు, లోకంలో చేయవలసిన దరిద్రమైన పనులన్నీ చేస్తారు, మళ్ళీ సంఘానికి వచ్చి మేము పరిశుద్ధులము అని చెప్పి నటించుకుంటూ బ్రతుకుతారు. మేము సంఘానికి వచ్చి మా అంత పరిశుద్ధులు ఎవరూ లేరు అని చెప్పి వేషధారులతో అనేక మంది బ్రతుకుతున్నారు. నేటి క్రైస్తవంలో సేవకులు కూడా అలాగే ఉన్నారు. గమనించండి, ఈ మాటలు కొన్ని ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఆత్మీయమైన జీవితాలు బాగుండాలి, ప్రార్థన నిలకడగా చెయ్యాలి, పట్టుదలతో చేయాలి. ఆనాడు అండి భక్తులు చేసే ప్రార్థనలు మామూలు ప్రార్థనలు కాదు. బ్రదర్ యేసన్న గారు కావచ్చు, తర్వాత బిల్లీ గ్రహం గారు కావచ్చు, భక్తి సింగ్ గారు కావచ్చు, వాళ్ళు చేసే ప్రార్థనలు మామూలు సేవలండి. భక్తి సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర మొత్తం చదువుతున్నట్ట, మోకాలు కానీ ఆయన వేసాడా 8 గంటలు మోకాల మీద ఉండిపోతాడట. ఇప్పుడు ఒక యవనస్తుని కూర్చుని మోకాలేసి ప్రార్థన చేయమనండి, 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేదు. అడగండి, 5 నిమిషాలు కూడా ఉన్నాడు. ఏదనంటే మోకాలు సహకరించట్లేదని నొప్పులన్నీ అంటారు. ఆనాడు ఆ భక్తులు చేసే ప్రార్థన వల్లే ఈ దినమున క్రైస్తవ లోకం ఇప్పుడు కన్నా బ్రతుకుంది. గమనించండి, చల్లారిపోతున్న క్రైస్తవం అనేక మంది కూడా తయారవుతున్నారు. వాక్యములు చూసి వెళ్ళట్లే, ప్రార్థన చూసి వెళ్ళట్లే. దేని చూసి వెళ్తున్నారంటే ఆ పాస్టర్ గారికి పేరుందా లేదా, ఆ పాస్టర్ గారి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడా కాదా అని చెప్పి వాటిని చూసి దేవుని మందిరానికి వెళ్తున్నారు తప్ప, ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యం నా బ్రతుకు బాగు చేస్తుందండి, వాళ్ళు చెప్పే మాట వల్ల నా జీవితం బాగుంటుందండి, ఆ మందిరానికి వెళ్తే దేవుడు నాతోనే సూటిగా మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అని చెప్పి ఏ ఒక్కరు కూడా మందిరాలకు వెళ్ళడం మానేశారు. గమనించండి, అంచె దినములు అడుగు పెట్టాం. మనం చివరి దినములు అడుగు పెట్టినప్పుడు నిన్ను రక్షించేది తెలుసా? దేవుని యొక్క గ్రంథమే, దేవుని యొక్క వాక్యమే. దాని కానీ నువ్వు ఈ సమయంలో, ఈ పరిస్థితిలో నువ్వు నిర్లక్ష్య పెట్టి నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే, ఒక మాట పచ్చిగా చెప్తున్నాను, జీవితము అట్టుడికిపోతుంది, పనికి రాకుండా పోతుంది. ఎందుకు? దేవుని యొక్క కోపాగ్ని అంటే ఎలాగుంటుంది అంటేనండి, ఉదాహరణ చెప్తాను. ఆత్మీయమైన జీవితం బాగోపోతే దేవుని యొక్క కోపం ఏ రీతికి వస్తుందంటే, దేవుడు ఏమీ చేయడు. ఎలా తీసుకొస్తుందంటే, దేవుని యొక్క కోపము జీవితం ఇలాగ అయిపోయింది, చచ్చిపోదాం అనుకుంటావు, వెళ్ళిపోతావు, చావు దగ్గరికి వెళ్ళిపోతావు, పైనుంచి దూకేద్దాం అనుకుంటావు, పైనుంచి దూకేసిన తర్వాత కాళ్ళు ఇరిగిపోతావు, నువ్వు చావు. ట్రైన్ ముందుకెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకుంటావు, ట్రైన్ ముందు అలాగే నించుంటావు, ఆ పైలట్, లోకో పైలట్ ఎవడైతే ఉంటాడో నీ దగ్గరికి వచ్చి ఆపుతాడు తప్ప నేను గుద్దడు. దేవుని ఒక కోపం అలాగే ఉంటుంది, అలాగే చేస్తుంటాడు. ఉద్యోగం చేయితో చక్కగా జీతం అందుతుంది మొదటి నెల, మొదటి దినమున, తర్వాత 1వ తారీఖు జీతం అందుతుంది, 2వ తారీఖు మొత్తం అంతా కూడా ఆ యొక్క జీతం అంతా కూడా ఆవిరైపోద్ది. అదే దేవుని యొక్క కోపాగ్ని, శాపము. జాగ్రత్త. ఇశ్రాయేల్ జనము ఎప్పుడైతే దేవుని వ్యతిరేకించారో, దేవుడు వాళ్ళని ఏమైనా చూశారు అనుకున్నారా? కోపాగ్ని కుమ్మరించేశాడు, అగ్నితో చంపేశాడు, చెమటలు పట్టేసి ఒక్కొక్కడికి కూడా ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభు అని చెప్పి అప్పుడు దేవుని బతిమలాడుకున్నారు. జాగ్రత్త, కోపాగ్ని గురి అవ్వకూడదు. ఆత్మీయమైన జీవితం కానీ ఇప్పుడు నువ్వు కానీ సరి చేసుకోకపోతే భవిష్యత్తులో ఇశ్రాయేల్ జనానికి పట్టిన గతే నీకు పట్టొచ్చేమో, ఇశ్రాయేల్ జనానికి జరిగిన పరిస్థితులే నీ కుటుంబంలో ఆవరించొచ్చేమో. జాగ్రత్త. ఐగుప్తులో 10 తెగులు రప్పించాడు దేవుడు, అందులో మరణదూతను దేవుడు రప్పించాడు. మొత్తం ఐగుప్తులో ఉన్న జనాలందరినీ కూడా చంపుకుంటూ వెళ్ళిపోయింది. దేవుని యొక్క కోపం అలాగే ఉంటుంది. జాగ్రత్త. ఒక్కసారి కానీ దేవుని యొక్క కన్ను దృష్టి మనపై ఎర్రగా మళ్ళింది అనుకోండి, పనికిరాకుండా పోతాం, జీవితం పనికిరాదు. దయచేసి మాటలను అన్యతగా భావించకుండా దేవుడు మాట్లాడని చెప్పి మీ జీవితాలను బాగుపరచుకోండి. నెంబర్ 1, దేవుని యొక్క దృష్టి మన జీవితంపై ఉంటుంది. నెంబర్ 3, ఆత్మీయమైన జీవితంపై ఉంటుంది. నెంబర్ 2, ఆత్మీయమైన జీవితంపై ఉంటుంది. నెంబర్ 3, దేవుని యొక్క దృష్టి కుటుంబ జీవితంపై ఉంటుంది. కుటుంబాలు జాగ్రత్త. అందరు కుటుంబాలు బాగుండాలి, అందరు కుటుంబాలు దీవించబడాలి. మధ్యకాలంలో అనేకమైన కుటుంబాలు నాకు కౌన్సిలింగ్ అప్పుడప్పుడు నాకు ఫోన్స్ చేస్తూ ఉంటారు. ఈ శ్రమతో ఉన్నామండి, ఈ బాధతో ఉన్నాం పాస్టర్ గారు. ద మ్యాక్సిమం కుటుంబాలన్నీ కూడా దేనితో బాధపడుతున్నాయి చెప్పనా? ఆర్థిక సంక్షేమంలో బాధపడుతున్నారు, ఫైనాన్షియల్ క్రైసిస్తో బాధపడుతున్నారు. దానివల్ల, ఈ ఆర్థిక సమస్యల వల్ల కుటుంబాల్లో ఐక్యత ఉండట్లేదు, కుటుంబాల నిలకడ ఉండట్లేదు, కుటుంబాల స్థిరత్వం ఉండట్లేదు, కుటుంబాల ప్రార్థన ఉండట్లేదు, కుటుంబాల వాక్యం ఉండట్లేదు. దేనివల్ల తెలుసా? ఆర్థిక సమస్యల వల్ల. కుటుంబాలు దీవించబడాలి. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడో, అబ్రహామా నేను చెప్పిన ఈ వాగ్దానపు దేశానికి రా. ఒక్కసారి వాక్యము తెరుద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వాక్యము 2, 3 వచనాలు చూసినట్లయితే, యెహోవా
నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించువు, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశము నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. దేవుడు అబ్రహామునికి ఎంత గొప్ప భాగ్యము ఆశీర్వాదం ఇచ్చాడో చూడండి. దేవుడు యొక్క దృష్టి అబ్రహాముపై మళ్ళిన తర్వాత 3వ వచనం మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాంకి ఇచ్చింది ఏంటంటే, నిన్ను ఆశీర్వదించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే దూషిస్తారో వాళ్ళని శపిస్తాను, ఎవరైతే నేను కష్టపడతారో వాళ్ళని నాశనం చేస్తానని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం ఇచ్చేసాడు. జాగ్రత్త, కుటుంబాలు అనేది కట్టబడాలంటే అది నీ ఆత్మీయమైన కుటుంబం అయితేనే కట్టబడుతుంది. అబ్రహాం ఒక్కసారి దేవుడు పిలుచుకున్న తర్వాత అబ్రహాము కుటుంబము అంత బ్లెస్ అవ్వడానికి, అంత సంతానం రావడానికి గల కారణము, అంత దీవించబడడానికి కారణము, దానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబము దేవునికి భయపడి ఉంది గనుక, వాళ్ళందరూ కూడా గాడ్స్ ఫీరింగ్ పీపుల్ గనుక, దేవునికి అంత విధేయులు ఉన్నారు గనుక కుటుంబం ఆశీర్వదింపబడింది. 3వదిగా దేవుని యొక్క దృష్టి ఎవరిపై ఉంటుందో తెలుసా? కుటుంబాలపై ఉంటుంది. నీ పిల్లలు జాగ్రత్త, పిల్లలు ప్రార్థనా పరులుగా ఉండాలి, పెద్దలు వాక్యం పరంగా ఉండాలి, అన్ని విధాల కుటుంబము మమేకమై ఐక్యత కలిసి నివసించినట్లయితే దేవుని యొక్క దృష్టి మీ కుటుంబాలపై పడి మీ కుటుంబాలను దేవుడు ఒక గొప్ప జనాంగముగా మార్చి ఆశీర్వదించిన వాళ్ళని ఆశీర్వదించి, ఎవరైతే దూషిస్తారో వాళ్ళని శపించి, నిన్ను నాశనం చేసిన వాళ్ళని శపించి, దేవుడు నీ చుట్టూ కూడా, నీ కుటుంబం చుట్టూ కూడా ఆయన కంచెను కావలిగా పెడతాడు. హల్లెలూయా. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క దృష్టి మీ కుటుంబాలపై ఉండాలి, దేవుని యొక్క దృష్టి మీ జీవితంపై ఉండాలి, దేవుని యొక్క దృష్టి మీ ఆత్మీయమైన జీవితంపై ఉండాలి. గనుక జాగ్రత్తగా దేవుని యందు బ్రతకవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను, మనవి చేస్తున్నాను. మీ అమూల్యమైన కానుకలను దేవుని పరిచర్యకై వినియోగించుటకై మరియు టీవీ ప్రసంగాలకు స్పాన్సర్ చేయుటకు, అలాగే వితంతువులకు, పేద పాస్టర్లకు సహాయం చేయడం కొరకై ఈ స్క్రీన్ పై చూపించిన నంబర్లకు ఫోన్పే లేదా గూగుల్ పే పంపించగలరు. మా నంబర్ 9398083696 లేదా స్క్రీన్ పై చూపించిన అకౌంట్ నంబర్కు కూడా మీ యొక్క అమూల్యమైన కానుకలను పంపించగలరు.